విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయవద్దని ఏపీ సర్కార్కు ఏపీఎస్ ఆర్టీసీ యూఈ విజ్ఞప్తి చేసింది. డీఏ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరింది. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఇవాళ రేపు అన్ని డిపోల్లో ఎర్ర బ్యాచ్లతో నిరసనలు తెలుపుతామని హెచ్చరించింది. ఈ పిలుపు మేరకు ఈరోజు పుదురు డిపోలో కూడా 11 గంటలకు గేట్ మీటింగ్లు ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వము కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, ఆ ఎలక్ట్రిక్ బస్సు పేరుతో డిపోలన్నింటినీ మూసివేయడం జరుగుతుంది. అలా కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించేట్టుగా ఆర్టీసీ యాజమాన్యం తరపునే బస్సులను నిర్వహించాలని కోరుతున్నాము. అట్నే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా చేయాలని చూస్తున్నాము. అదేవిధంగా చాలా కాలం నుండి డిఏ అరియర్స్ కానీ డిఏలు కానీ పెండింగ్లో ఉన్నాయి. అలాగే కొత్త పీఆర్సీ మాకు దాదాపు 2 సంవత్సరాలు కావాల్సింది. పీఆర్సీ కూడా కమిషన్ వేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. శ్రీశక్తి వచ్చిన తర్వాత బస్సులు ఆ మోతాదులో ఎక్కువ లేనందువలన ఉన్న బస్సులతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు చాలా భారంగా డ్యూటీలు చేస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త బస్సులు, కొత్త సిబ్బందిని నియమించి మాకు కొద్ది వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాము. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయవద్దని ఏపీ సర్కార్కు ఏపీఎస్ ఆర్టీసీ యూఈ విజ్ఞప్తి చేసింది. డీఏ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని కోరింది. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఇవాళ రేపు అన్ని డిపోలలో ఎర్ర బ్యాడ్జ్లతో నిరసనలు తెలుపుతామని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు లైవ్ ద్వారా. శర్మ, సో ఏపీ సర్కార్కు ఏపీఎస్ ఆర్టీసీ ఈయూ విజ్ఞప్తి చేసింది కాబట్టి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ మూడు రోజుల పాటు ఒక ఆందోళనకు పిలుపునిచ్చింది. 16, 17 తేదీ అంటే ఇవాళ రేపు డిపోల ఎదుట అన్ని యూనిట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా గేట్ మీటింగ్ నిర్వహిస్తారు. తర్వాత ధర్నా నిర్వహిస్తారు. తర్వాత డిపో మేనేజర్లకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు అందజేస్తారు. 18వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో ఏదైతే స్వయంగా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా వినియోగించడం జరుగుతుంది. మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్ చెప్తున్నటువంటి ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఏదైతే జీజీసీ ఏదైతే ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చేటువంటి విధానంలో ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్నటువంటి చర్యలపైన ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వీటిని ప్రైవేటు యాజమాన్యం పద్ధతిలో నడపాలనేటువంటి విధానానికి స్వస్తి పలకాలని, మొత్తం ఏపీఎస్ఆర్టీసీ స్వయంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే 12వ పీఆర్సీ సంబంధించినటువంటి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు పీఆర్సీ ముగిసినా కూడా కొత్త కమిషన్ ఏర్పాటు చేసి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఏదైతే శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు కావచ్చు, డ్రైవర్ల మీద పని ఒత్తిడి భాగం పూర్తిగా పెరిగింది. దీనివల్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తర్వాత బస్సులో 50 మంది కెపాసిటీ ఉంటే 100 నుంచి 150 మంది బస్సు ఎక్కడం దిగడం వల్ల తర్వాత ప్రయాణికులు కొంతమంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద దాడులు చేయడం, తర్వాత ఇంతమంది రద్దీ ఉన్నప్పుడు బస్సులు నడిపే క్రమంలో కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఏదో చిన్న పొరపాటు చేస్తే వాటిని తీవ్ర బాధ్యులు చేస్తూ తీవ్రమైనటువంటి పనిష్మెంట్ చేయడం కూడా ఎంప్లాయీస్ యూనియన్ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కావచ్చు, ఆర్టీసీ ఉన్నత అధికారులు కావచ్చు దీనిపై తమ సమస్యలు పరిష్కరించాలంటూ అనేక సందర్భాల్లో వినతి పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో తక్షణం వీటి పరిష్కారం కోరుతూ ఇవాళ రేపు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత ఇప్పటికే ఇవాళ రేపు 2 రోజుల పాటు ఎంప్లాయీస్ నుంచి చెందినటువంటి అందరు కార్మికులు అటు డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఇతర నాన్ స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అన్ని డిపో కార్యాలయాలు ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తారు, ధర్నా నిర్వహిస్తారు. ప్రధానంగా ఏదైతే ఆర్టీసీ వ్యవస్థను పటిష్టం చేయడానికి కొత్తగా 3000 బస్సులను తీసుకోవాలంటూ కూడా ఈ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి రద్దీకి అనుగుణమైనటువంటి బస్సులు లేవు. ఉన్న బస్సుల్లోనే అందరినీ తీసుకుపోవడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తర్వాత ఆర్టీసీ అందుకే ఆ సమస్యలు ఎదుర్కొంటుంది. ఉద్యోగస్తులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు కూడా ప్రధానంగా ప్రభుత్వానికి తన దృష్టి తీసుకురావాలి. మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి ఏదైతే రీయింబర్స్మెంట్ ఉందో 250 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ ను ఏ నెల 3 నెలలకు 4 నెలలకు కాకుండా ఏ నెల చెల్లించడం వల్ల
ఆర్టీసీ సంస్థ పటిష్టంగా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఎంప్లాయీస్ యూనియన్ వ్యక్తం చేస్తుంది. అట్లాగే ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించినటువంటి అనేక డిమాండ్లు, డిపోల్లో చాలా మంది తమ పనిచేసేటువంటి వర్కర్లకు కానీ, తర్వాత వాటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు లేవు, తర్వాత అవసరమైన పనిముట్లు లేవు, తర్వాత ఒక బస్సును రిపేర్ చేసి మళ్ళీ తిరిగి స్టాండ్ లో పెట్టడానికి అవసరమైనటువంటి పనిముట్లు లేకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుందంటే ఈ విషయాన్ని అనేక సార్లు డిపో మీద తీసుకెళ్లినప్పటికీ కూడా చేస్తామంటూ పరిష్కరించడం లేదంటూ కూడా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏపీఎస్ ఆర్టీసీలో అనేక సమస్యలు ఉన్నాయి, చాలా కాలంగా ఇవి కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో సమస్యలు మరింత జటిలమయ్యాయి. తర్వాత ఏదైతే శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం అమలు వల్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. అయినప్పటికీ కూడా పెరిగినటువంటి పని ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. తర్వాత ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకు నడుమించాలని కోరుతున్నా. తర్వాత ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో, ఆర్టీసీ కండక్టర్ కావచ్చు, డ్రైవర్ల విషయంలో అధికారులు తీసుకునేటువంటి క్రమశిక్షణ చర్యలు చాలా దారుణంగా ఉన్నాయి. వాటి పనిష్మెంట్ ను అవి తగ్గించాలని కోరుతున్నా శివాని. రైట్, థ్యాంక్ యూ శర్మ.